హలో గైస్, మీరు ఇప్పటి వరకు చాలా రివెంజ్ స్టోరీస్ చూసే ఉంటారు. కానీ ఇది మాత్రం ద బాప్ ఆఫ్ ఆల్ రివెంజ్ మూవీస్. ఎస్పెషల్లీ ఆ క్లైమాక్స్కి ఆల్మోస్ట్ మెంటల్ అయిపోతారు జనాలు. ఆ మూవీ ఏదో కాదు, ది ఓల్డ్ బాయ్. 2003లో రిలీజ్ అయిన కొరియన్ ఫిల్మ్ ఇది. కొరియన్ ఫిల్మ్ హిస్టరీలోనే ఈ మూవీకి కల్ట్ ఫ్యాన్ బేసే ఉంది. అండ్ ఒక స్పాయిలర్ అలర్ట్, మీరు ఈ మూవీ చూడకపోతే వెంటనే చూసేయండి, లేదా ఈ వీడియోలో చాలా డీటెయిల్స్ మీకు ముందే తెలిసిపోతాయి. ఈ సినిమా గురించి వన్ లైన్లో చెప్పాలంటే, రివెంజ్ ఈజ్ సో పర్సనల్ అనే లైన్కి జస్టిఫికేషన్ ఇస్తూ ఒక వ్యక్తి తన రివెంజ్ని జీరో వైలెన్స్, జీరో వార్నింగ్, జీరో ఇన్ఫర్మేషన్తో ఎలా పగ తీర్చుకున్నాడు అనేది స్టోరీ. ఈ ఫిలిం స్టార్ట్ అవ్వడమే మెయిన్ క్యారెక్టర్ కిడ్నాప్ తో ఉంటుంది. మెయిన్ లీడ్ క్యారెక్టర్ నేమ్ ఓ డేసు. దాని మీనింగ్ కొరియాలో ఇంప్రిజన్డ్ బై ఓన్ హ్యాండ్స్ అని వస్తుంది. అయితే ఓ డేసుని ఎవరూ లేని జైలు లాంటి ఒక ఇంట్లో బంధించి 3 పూటల ఒకే ఫుడ్ పెడతారు. బయట ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ఒక టీవీ ఉంటుంది. ఆ టీవీనే తనకి ప్రపంచం. టీవీలో కనపడేది తప్ప అసలు బయట వరల్డ్ లో ఏం జరుగుతుందో తెలియదు. అలా తన వైఫ్ ని చంపేసినట్టు వచ్చిన న్యూస్ చూసి తన కూతురు ఏమైందో, తనని ఏం చేశారో అని రోజు నరకం అనుభవిస్తూ ఉంటాడు. అలా ఆ జైలు లాంటి రూమ్ లోనే కొన్ని ఇయర్స్ గడిచిపోతాయి. అయినా సరే విలన్ కి మాత్రం ఓ డేసు పై ఉన్న పగ మాత్రం తీరదు. తర్వాత కొన్ని ఇయర్స్ కి తనని ఆ జైలు నుండి రిలీజ్ చేస్తారు. తనకి మళ్ళీ లైఫ్ వచ్చినట్టు ఫీల్ అవుతాడు. కానీ తనకి తెలియని విషయం ఏంటంటే, విలనే తను వెళ్లిపోయేలా చేశాడు అని, అండ్ విలన్ ప్లాన్ ఇప్పుడే స్టార్ట్ అయిందని. తను బయటికి వచ్చాక తనకు ఒక సూట్, మనీ, ఒక ఫోన్ ఇస్తారు. ఒక మిస్టీరియస్ మ్యాన్ ఇలా చెప్తాడు, నేను నిన్ను ఎందుకు విడిచిపెట్టానో కనుక్కో, అప్పుడు నా అంతటా నేనే చనిపోతా అంటాడు. ఇలాంటి ఒక ఇన్విటేషన్ సినిమా చరిత్రలోనే ఉండదు. ఇది వాయిలెన్స్ కాదు, సైకలాజికల్ టార్చర్. బయటకు వచ్చిన ఓడేసుకి రెస్టారెంట్ లో ఒక అమ్మాయి పరిచయం అవుతుంది. ఆ పరిచయం ప్రేమగా కూడా మారి ఫిజికల్ గా కూడా కలుస్తారు. అండ్ ఈ సినిమాలో బ్యూటీ ఏంటి అంటే, ఈ మూవీలో విలన్ లీడ్ క్యారెక్టర్ కి ఇచ్చే ఫెసిలిటీస్ అండ్ అడ్వాంటేజెస్ చూసి ఒక రకంగా జెలసీ వస్తుంది. ఒక్క పని కూడా చేయకుండా అన్ని ఇయర్స్ ఫుడ్ పెట్టి అన్ని చూసుకొని బయటకు పంపించి తర్వాత అమ్మాయితో రొమాన్స్, వాళ్ళిద్దరు ప్రేమలో పడేటట్టు మ్యానిపులేట్ చేయడం అన్ని విలనే చేస్తూ ఉంటాడు. శత్రువుని గెలవడం అంటే చంపడం కాదు, ఓడించడం అని హీరోని మెంటల్ గా స్టేబుల్ గా ఉండనివ్వకుండా చేస్తూ ఉంటాడు. అండ్ ఒక పర్టికులర్ సీన్ ఉంటుంది. అందులో హీరో ఒక లైవ్ ఆక్టోపస్ ని తిన్నట్టు. నిజంగా 15 ఇయర్స్ పాటు ఒకే ఫుడ్ తిన్న వ్యక్తి హంగర్ ఏ రేంజ్ లో ఉంటుందో మనం ఊహించగలం. సో ఆ ఆక్టోపస్ సీన్ కోసం లీడ్ క్యారెక్టర్ చేసిన చాయ్ మిన్సిక్ 4 లైవ్ ఆక్టోపస్ ని నిజంగానే తిన్నాడు. ఓదేసు ఆ విలన్ ని కనిపెట్టడానికి ట్రై చేస్తూనే ఉంటాడు. మధ్యలో ఒక 3 మినిట్స్ ఫైట్ సీక్వెన్స్ కూడా వస్తుంది. ఆ సీన్ లో మీకు ఎటువంటి కట్స్ అయితే కనిపించావు, అండ్ రియల్ హ్యామర్ ని వెపన్ లా కూడా యూజ్ చేశారు. ఆ పర్టికులర్ సింగిల్ షాట్ సీక్వెన్స్ పర్ఫెక్ట్ గా రావడం కోసం ఆల్మోస్ట్ 3 డేస్ షూట్ చేశారంట. ఆ సీన్ షూట్ వల్ల చాలా మందికి దెబ్బలు కూడా తగిలాయి. ఒక ఫైట్ సీన్ ని కట్స్ లేకుండా షూట్ చేయడం అనేది అప్పటికి కొన్ని మూవీస్ లో ఉన్న, ఈ మూవీతో అది కాస్త రెవల్యూషనరీ అయిపోయింది. ఇక స్టోరీ విషయానికి వస్తే, ఫైనల్ గా విలన్ ఎవరో హీరో కనిపెట్టేస్తాడు. కాదు, విలనే హీరోకి తను ఎవరో తెలియాలని దొరికిపోతాడు. హీరో అండ్ విలన్ ఇద్దరు ఎదురుపడినప్పుడు విలన్ ఒక్కటే అంటాడు, నువ్వు నన్ను చంపొచ్చు, కానీ నేను ఇదంతా ఎందుకు చేశానో నీకు తెలియాలి అంటే దానికన్నా ముందు నేనెవరో కనిపెట్టు అని చెప్తాడు. ఇక ఇక్కడ నుండి మొదలవుతుంది సినిమా. లిటరల్ గా ఎవ్రీథింగ్ కంప్లీట్లీ అన్ఎక్స్పెక్టెడ్ ఉంటుంది. హీరో ఆ అమ్మాయి హెల్ప్ తో విలన్ ఎవరో కనిపెడతాడు. విలన్ ఎవరో కాదు, హీరోకి చిన్నప్పటి ఫ్రెండ్. విలన్ తన అక్కతో రొమాన్స్ చేసుకోవడం చిన్నప్పుడు ఒకసారి హీరో చూస్తాడు. కానీ వాళ్ళు ఇంకా ఫిజికల్ గా కలవరు. బట్ ఇంకొంతసేపు అయితే అది కూడా జరిగిపోతుంది అని అర్థం అవుతుంది. అయితే హీరో మాత్రం తన ఇంకో ఫ్రెండ్ కి వాళ్ళు ఫిజికల్ గా కలిసినట్టు చెప్పేస్తాడు. అలా ఆ రూమర్ అందరికీ తెలిసిపోవడంతో విలన్ వాళ్ళ అక్క అవమానం భరించలేక సూసైడ్ చేసుకొని చనిపోతుంది. ఇంతకీ యాంటగనిస్ట్ నేమ్ చెప్పలేదు కదూ, తన క్యారెక్టర్ నేమ్ లీ వూజిన్. దీనికి కూడా ఒక మీనింగ్ ఉంది. లీ వూజిన్ అంటే కొరియన్ భాషలో నిజాన్ని గుర్తుపెట్టుకునే ఆ ఒక్కడు అనే మీనింగ్. సినిమాలో చాలా చోట్ల మిర్రర్స్ అండ్ రిఫ్లెక్షన్స్ డబుల్ మీనింగ్ వచ్చేలాగా చూపిస్తారు. బికాస్ ప్రతి మనిషిలో కూడా గిల్ట్ మరియు బయటపడని సెకండ్ ఐడెంటిటీ ఉంటుంది అని సింబాలిక్ గా చెప్పడం కోసం. ఇక హీరోకి విలన్ ఒక గిఫ్ట్ బాక్స్ కూడా ఇస్తాడు ఓపెన్ చేయమని. ఆ గిఫ్ట్ బాక్స్ లో డేసుది ఒక ఫోటో, తన వైఫ్ తో ఉన్న ఫోటో, తన కూతురి చిన్నప్పటి ఫోటో ఉంటాయి. అలా తను ఫోటోస్ టర్న్ చేస్తూ ఉంటాడు. సడన్ గా ఒక ఫోటో చూసి స్ట్రక్ అయిపోతాడు. అది ఇంతసేపు డేసుతో ఉన్న అమ్మాయి యొక్క ఫోటో. ఆ ఫోటోలో ఉన్నది తన కూతురు అని తెలుస్తుంది. ఈలోపు హీరోకి ఆ అమ్మాయి నుండి కాల్ వస్తుంది. కాల్లో తనకు ఒక గిఫ్ట్ బాక్స్ వచ్చిందని, అది ఓపెన్ చేయాలా అని అడుగుతుంది. దానికి డేసు గట్టిగా ఏడుస్తూ అరుస్తూ నో అని చెప్తాడు. చిన్నప్పుడు తను చేసిన దానికి తప్పు అయిపోయింది అని తన నాలుక కట్ చేసుకుంటాడు. విలన్ ని బ్రతిమాలుతాడు. చివరికి విలన్ బూట్లు కూడా నాకుతాడు. ఆ సీన్స్ అయితే చాలా న్యాచురల్ గా, లిటరల్లీ ఒక లైవ్ హ్యూమన్ సిచ్యువేషన్ మన కళ్ళ ముందే చూస్తున్నట్టు అనిపిస్తాయి. అలాంటి సీన్స్ రాయడమే కాదు, తీయడం అంటే కూడా మామూలు విషయం కాదు. లీ వూజిన్ ఎలా అయితే ట్రామా అనుభవించాడో, ఓదేసు కూడా తన సొంత కూతురితో కలిసినందుకు కుమిలి ఏడవాలి అని చేశాడు. ఆల్రెడీ జైల్ లాంటి ఒక రూమ్ లో ఇన్ని ఇయర్స్ ఒక్కరినే పెట్టి టార్చర్ పెట్టినా సాటిస్ఫై అవ్వని లీ వూజిన్ తనని ఫిజికల్ గా కాదు, మెంటల్ గా టార్చర్ చేయాలని చేసిన పని వల్ల తను సాటిస్ఫై అవుతాడు. అండ్ లీ వూజిన్ తన అక్క చావుకి తను కూడా ఒక కారణమని, డేసుల్లో చిన్నప్పుడు చూసిన మాన్స్టర్ లాగే తను కూడా అంతకన్నా మాన్స్టర్ అయ్యాను అని ఫీల్ తో గన్తో తనకి తను షూట్ చేసుకొని చనిపోతాడు. ఇలాంటి రైటింగ్, ఇలాంటి ఒక క్లైమాక్స్, ఇలాంటి ఒక రివెంజ్ ప్రపంచంలో ఎవరూ రాసి ఉండరు. రివెంజ్ తీర్చుకోవడానికి ఎన్నో దారులు ఉన్నాయి. మనిషిని చంపడం, ఫిజికల్ గా టార్చర్ పెట్టడం, ఇంకా ఎన్నో. కానీ సొంత కూతురుతో కలవడం అనేది జీవితాంతం వెంటాడే ఒక నరకం. ఈ థాట్ వస్తేనే చాలా డిస్టర్బింగ్ గా ఉంటుంది.
ఈ స్టోరీ వెనుక మెయిన్ థీమ్ ఏంటంటే మెమరీ యాజ్ ఎ ప్రిజన్. జ్ఞాపకాలే మనిషిని బందీ చేస్తాయి. జ్ఞాపకాలు మంచివైనా చెడ్డవైనా మనిషి ఎంతవరకు అయినా వెళ్లేలా చేస్తాయి. లీ వూ జిన్ తన అక్క జ్ఞాపకాలతో పగ పెంచుకొని ప్రతి స్టేజ్ లో హీరోని మెంటల్ గా డిస్టర్బ్ చేస్తూ వచ్చాడు. హీరో నోటిదుల వల్ల తన లైఫ్ కోల్పోయాడు, ఫ్యామిలీ కోల్పోయాడు. ఒక్క మాట వల్ల జీవితాలు కోల్పోతాయంటారు కదా, ఈ కథలో హీరోకి కూడా అదే జరిగింది. బట్ ఈ సినిమాపై వరల్డ్ వైడ్ కొంచెం నెగిటివ్ ఇంపాక్ట్ ఉన్న క్రిటిక్స్ అండ్ మూవీస్ సైడ్ వాళ్ళకి ఇది ఒక మాస్టర్ పీస్. ఈ మూవీ నుండి డేవిడ్ ఫించర్, క్రిస్టోఫర్ నోలన్, డెనిస్ వెలినోవ్ లాంటి డైరెక్టర్స్ చాలా ఇన్స్పైర్ అయ్యామని చెప్తారు. క్వెంటిన్ టెరెంటినో ఈ మూవీని సినిమా అట్ ఇట్స్ ప్యూరెస్ట్ ఫామ్ అని కూడా అన్నారు. ఈ సినిమాతో రివెంజ్ అనేది సెల్ఫ్ డిస్ట్రక్షన్ అని, నిజం అనేది అన్నిటికన్నా పెయిన్ఫుల్ అని, మెమరీ అనేది ఐడెంటిటీని గుర్తు చేస్తుంది అని, అండ్ అదే మెమరీ మనల్ని డిస్ట్రాయ్ కూడా చేస్తుందని, ఇలాంటి చాలా విషయాలు అండర్ కరెంట్ గా చూపించారు. ఏ సినిమాలో అయినా తర్వాత ఏం జరుగుతుంది అనే ఒక ఎక్సైట్మెంట్ అయితే ఉంటుంది, కానీ ఈ మూవీలో అలా కాదు. అసలు ముందు ఏం జరిగింది అనేది తెలుసుకోవాలనిపిస్తుంది. ఈ సినిమా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెంటనే చూసేయండి. ఈ మూవీ ఎవ్రీ వన్స్ కప్ ఆఫ్ టీ అయితే కాదు, బట్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. అలాగే అడల్ట్ కంటెంట్ కూడా చాలా ఉంటుంది కాబట్టి ఫ్యామిలీతో కూర్చొని అయితే అస్సలు చూడలేరు. సో ఇప్పటికీ ఈ క్లాసిక్ని చూడకపోతే మాత్రం ఇంకా లేట్ చేయకుండా వెంటనే చూసేయండి. మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో కలుద్దాం. అప్పటిదాకా బాయ్.